హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యున్నత దర్యాప్తు సంస్థల్లో ఒకటైనటువంటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివరి రోజు అనమాట. ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణ అభ్యర్థులకి తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాత పరీక్షా కేంద్రాలు అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి, ఏజ్లో రిలాక్సేషన్ ఎంత, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఫిజికల్ టెస్ట్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం. పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ప్రతిరోజు వచ్చే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ వివరాలు అయితే చూద్దాం. ఫ్రెండ్స్, సిబిఐలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చింది. అంటే ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ సంబంధించి చాలామంది అభ్యర్థులకు ఇప్పటికే తెలిసే ఉంటుంది. ఇంకా ఎవరైనా అప్లై చేయనటువంటి అభ్యర్థులు ఉంటే దరఖాస్తు చేస్తారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా అప్లై చేయనటువంటి అభ్యర్థులు ఉంటే వెంటనే అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సిబిఐలో ఎస్ఐ ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి చాలామందికి సిబిఐలో జాబ్ చేయాలనేసి కోరిక అయితే ఉంటుంది. ఆ కోరికను నెరవేర్చుకునే రోజు అయితే వచ్చింది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి రేపే చివరి రోజు అండి. ఇక్కడ చూడొచ్చు మీరు, జూలై 24వ తారీఖు అనమాట లాస్ట్ డేట్ వచ్చేసింది. జూలై 24వ తారీఖు రేపు రోజు రాత్రిలోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఈ చాలా డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చాలా డిపార్ట్మెంట్స్లో ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో 13వ నెంబర్ చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయండి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గ్రూప్ బి పోస్టులు అనమాట. ఈ పోస్టులకి 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుందన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కన్నా ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేసి ఇక్కడ ఇచ్చారు కదా, ఇందులో ఆల్ అదర్ పోస్టులు అనే దాంట్లో క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి. బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేసి ఇచ్చారు. అంటే ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. హౌ టు అప్లై అనేసి ఇచ్చారు. ssc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. కేవలం ₹100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. మహిళా అభ్యర్థులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే అసలు ఫీజే చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఫ్రీగానే దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్గా తెలంగాణ అభ్యర్థులకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అంటే కనుక హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకేమో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు అయితే ఉంటాయి. కాకపోతే ఈ పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ టైర్ 1 పరీక్ష నిర్వహిస్తారు. అలాగే టైర్ 2 పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు అయితే ఈ పోస్టులకు చూడడం జరుగుతుంది. ఫైనల్గా మెడికల్ టెస్ట్లు నిర్వహించి ఎవరైతే సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి పోస్ట్ అయితే ఇస్తారనమాట. ఫస్ట్ టైర్ 1 పరీక్ష వచ్చేసి 200 మార్కులకి అయితే నిర్వహిస్తారండి. ఇందులో సెలెక్ట్ అవ్వాల్సింది ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ప్రతి ప్రశ్నకి 2 మార్కులు చొప్పున ఉంటుంది. మొత్తం ఒక్కో టాపిక్ నుంచి 25 ప్రశ్నలు అయితే ఉంటాయి. అందులో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి టైర్ 2 పరీక్ష అయితే ఉంటుంది. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లను కూడా నిర్వహిస్తారు. ఇక ఈ సిబిఐలో ఎస్ఐ పోస్టులకు సంబంధించినటువంటి ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు ఒక విధంగా అయితే ఉంటాయి. ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి చివరి పేజీల్లో ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లను అయితే ఉంటాయి. ఇక్కడ 107వ పేజీలో అయితే ఇచ్చారండి. 107వ పేజీ చూడొచ్చు. అంటే వేరు పోస్టులకు సంబంధించినటువంటి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ల వివరాలు అయితే ఇక్కడ ఉంటాయి. అందులో మనకు కావాల్సింది సిబిఐలో ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి మాత్రమే ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇందులో చూడొచ్చు మీరు 107వ పేజీలో ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేసి ఇచ్చారు. సిబిఐలో ఉన్నటువంటి ఎస్ఐ పోస్టులకు సంబంధించినటువంటి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ల వివరాలు అయితే ఇక్కడ
పొందుపరచడం జరిగింది. ఇందులో కేవలం ఈ పోస్టులకి కేవలం ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు అయితే ఉంటాయి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు మాత్రం ఉండవు అనమాట. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే కనుక ఎవరైతే సిబిఐలో ఎస్ఐ పోస్టులకి ఆప్షన్ ఇచ్చుకుంటారో వారు వచ్చేసిన హైట్ 165 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాల్సి ఉంటుంది మేల్ క్యాండిడేట్స్కి. ఫిమేల్ క్యాండిడేట్స్ ఏమో 150 సెంటీమీటర్స్ ఉంటే చాలు హైట్ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక చెస్ట్ చూస్తారంటే కేవలం మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే చెస్ట్ చూడడం జరుగుతుంది. 76 సెంటీమీటర్స్ ఉంటే కనుక చెస్ట్ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కేవలం మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే చూస్తారు. ఫిమేల్ క్యాండిడేట్స్కి కేవలం హైట్ మాత్రమే చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఇవి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి మీరు కూడా మీ మొబైల్లో నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒక సిబిఐలో ఎస్ఐ ఉద్యోగాలే కాకుండా చాలా డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. మొత్తం 17,727 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.